నగరం రంగుల హరవిల్లుగా వెలిసింది. రంగుల కేరిలో మైమరిచి ఆడారు సిటీ జనం. డీజే పాటలకు తీన్మార్ స్టెప్లతో హోరెత్తించారు యూత్. రెయిన్ డాన్స్లతో దుమ్ము రేపారు. సిటీలో నిర్వహించిన ఈవెంట్స్లలో రెయిన్ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు యూత్. గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బంది, ఫ్యామిలీ మెంబర్స్తో హోలీ సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో అధికారులు, ఉద్యోగుల పిల్లలు, సిబ్బందితో కలిసి హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఒకరిపై మరొకరు రంగులు వేసుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆనందంగా, సామరస్యంగా, ఐక్యత స్ఫూర్తితో ఉండాలని ఆకాంక్షించారు గవర్నర్. హైదరాబాద్లోని మంత్రి సీతక్క నివాసంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. తన కార్యాలయం, భద్రతా సిబ్బందితో కలిసి రంగుల పండుగలో పాల్గొన్నారు. సిబ్బందికి కలర్లు పూశారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీతక్క. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా డాన్స్ చేశారు. పిల్లలతో కలిసి రంగులు చల్లుతూ, డప్పు కొడుతూ తీన్మార్ స్టెప్స్ వేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి నివాసంలో ఫ్యామిలీతో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు. సిటీలో హోలీ వేడుకలు కలర్ఫుల్ గా జరిగాయి. రంగులు చల్లుకుంటూ కుర్రకారు హుషారుగా ఆడిపాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా డీజే సాంగ్స్, రెయిన్ డాన్స్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసారి హోలీని మరింత కలర్ఫుల్ గా ఎంజాయ్ చేశారు సిటీ యూత్. డీజేలు పెట్టుకుని డాన్సులు చేశారు. చాలా బ్రహ్మాండంగా హోలీ నడుస్తున్నాయి. ఇది 15 సంవత్సరం నుంచి ఇక్కడ ఆన్ ట్రెడిషనల్ సాంగ్స్ మీద, రాజస్థానీ సాంగ్స్ మీద, హోలీ సాంగ్స్ మీద ఇక్కడ హోలీ ఆడతారు. బృందావన్ హోలీలో ఏమున్నది ఇక్కడ గ్లిమ్స్ మనం చూడొచ్చు. అందరు లేడీస్, జెంట్స్, కిడ్స్ ఆల్ విల్ కమ్ అండ్ ప్లే హోలీ. ఆల్ ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ హోలీ. హోలీ ఫెస్టివల్ బ్రింగ్ న్యూ ఎనర్జీ ఇన్ us. It will take negativity out of it and bring positivity to us. మంచిగా ఉన్నాయి హోలీ పండుగ. ప్రతి సంవత్సరం అవుతుంది. ఇక్కడ గోస్ ఫౌండేషన్ తర్వాత మంచి ప్రోగ్రామ్ అవుతుంది. జస్ట్ లైక్ మథురా బృందావన్ లెక్క అవుతుంది. గోవత్ ఫౌండేషన్ ద్వారా ఆయోజిత హోలీ పండుగ సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం ఉంటుంది. అందరు జనాలు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా మనకు సనాతన ధర్మంలో హోలీ, దివాళీ ఈ పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నాను. చాలా బాగుంది. అన్ని ఈవెంట్స్కి పైసలు కట్టి వెళ్ళే బదులు ఇక్కడికి రావడం బెస్ట్. చాలా ట్రెడిషనల్ వేలో, చాలా మంచి మంచి సాంగ్స్తో 3 years నుంచి వస్తున్నా. సో ద బెస్ట్ హోలీ బేగం బజార్లో. కూకట్పల్లి మలేషియా టౌన్షిప్ లో చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో హోలీ సంబరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. రెయిన్ డాన్స్, డీజే మ్యూజిక్, ఫుడ్ స్టాల్స్, ఫన్ యాక్టివిటీస్ తో సెలబ్రేషన్ చేసుకున్నారు. Just like my friend said, it's been like for me also about 7-8 years now. So every year we come over here. The celebration has been wonderful every time. We never miss the celebrations because back in North we celebrate in a much larger way, but still over here also there's nothing that we miss here. It's absolutely fantastic. Yes. We celebrate with friends. We have lot of food, lot of colors and enjoy. Like a festival, you have to bear all these good things in our life. So really best of luck to New Year 2025 with the Holi celebration. And really it's a celebrating event in Hyderabad. In South India, this is the biggest Holi festival. We celebrate Holi by visiting our relatives, putting colors at whoever is like without colors, and celebrating with friends and family. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన హోలీ వేడుకల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికి మరొకరు కలర్స్ చల్లుకొని విష్ చేసుకున్నారు. డీజే పాటలకు, బ్యాండ్ సప్పుళ్లకు ఉత్సాహంగా ఆడిపాడారు. హోలీ వేడుకల్లో యువతీ యువకులు వేసిన డాన్సులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మారుమోగింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. డీజే సాంగ్స్ కు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు విద్యార్థులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎల్బీ స్టేడియంలో కొందరు యువకులు వినూత్నంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. నల్లరేగడి మట్టి ఒంటికి రాసుకుని ఎంజాయ్ చేశారు. ఈ మట్టి వాడడంతో చర్మ వ్యాధులు రావన్నారు యువకులు. ఈ ఈవెంట్ లోనే స్పెషల్ ఏదామని ఆలోచన వచ్చింది. అందరు వైట్ ఉన్నారు, అందరు వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లాక్ ఉన్నారు. మేము ఒకటే సేమ్ మిగిలి ఉన్నాము. మేము పోగానే ఎవరైనా సైడ్ ఇచ్చేస్తున్నాం. మట్టి కలర్ ఎవరైనా మేము అనగానే సైడ్ ఇచ్చేస్తున్నాం పోగానే. అందరూ కామన్ కలర్స్ అన్నారు. మేము కొంచెం యూనిక్ ఉందని మర్చిపోయినాం. ఫీలింగ్ అయితే చాలా మంచిగా ఉంది. ఇంకా కొంచెం ఐ క్యాచ్ ఉండాలని ఇట్లా ఆడడం అంటే మంచిదే అన్న, న్యాచురల్ కదా, ఏం కాదు. ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ తో కొంతమంది ఎంజాయ్ చేస్తే మరికొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో సిటీలో జరిగిన ఈవెంట్లలో పాల్గొన్నారు. ఎంట్రీ టికెట్ 500 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేసినా ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు లెక్క చేయలేదు. డీజే, లైవ్ మ్యూజిక్, రెయిన్ డాన్సులు ఏర్పాటు చేయడంతో యూత్ ఫుల్ ఖుషి అయ్యారు. అన్న ఫ్లిప్ సైడ్ ఇంతకు ముందు లాస్ట్ టైం కూడా వచ్చినాం, ఇంత క్రౌడ్ లేదు. ఈసారి నాకు తెలిసి హైదరాబాద్ లో బెస్ట్ ఈవెంట్ ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే కూడా ఇట్లాంటి ఈవెంట్ ఉండబోదని మేము అనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అయితే కనుక ఫుల్ సెలబ్రేషన్ చేస్తాము. అండ్ హైదరాబాద్ సెలబ్రేషన్ ఈవెంట్ ఈరోజు చాలా అంటే నా హౌస్ బాగా జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తాను. హైదరాబాద్ హ్యాపీ హోలీ. Wonderful Holi this time also. It's a super hit. You should. కోకాపేట్లోని ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ ఈవెంట్ లో సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు యూత్. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పి 1 గంటకే క్లోజ్ చేయడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. మాకు 7 నుంచి 3:40 వరకు చెప్పారు, 3కి క్లోజ్ అని చెప్పారు. ఓకే, మేము అమౌంట్ పెట్టుకొని మేము వచ్చినాము. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళతో ఇట్లా దౌర్జన్యం చేపిస్తున్నాం. ఇంకోటి, ఈ బాక్సెస్ ఏమున్నా ఏ పని చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లము, మేము అర్థానికి సమాధానం. బౌన్సర్లు అంటే బౌన్సర్లు దేనికి వస్తారు బ్రదర్ చెప్పండి. చాతగానప్పుడు పెట్టుకోవద్దు కదా. ఇప్పుడు పోలీసు వచ్చామని 1.5 పర్మిషన్ ఉందంటే చాతగానప్పుడు వాడు పెట్టుడు ఎందుకు, ఇది చేసుడు ఎందుకు? ఇప్పుడు పోలీసు వచ్చి 1.5 పర్మిషన్, 2 గంటలకు 3, అరే వాడు పెట్టి 3 గంటలకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు అందరూ కొట్లాడుతూ ఎందుకు? డేంజర్ ఉంది. ఏందన్నా ఏం నడుస్తుంది? పొద్దు నుంచి వచ్చినాము, సాయంత్రం వేయని చెప్పారు. మస్తు ఏం లేదు అసలు, మొత్తం బిస్కెట్ అయిపోయింది తెలుసా. అన్ని రెయిన్ డాన్స్ చెప్పారు, అవేమో చెప్పారు, ఏం లేదు అసలు. వారం ముందు నుంచే ఈవెంట్ మేనేజర్లు అడ్వర్టైజ్ చేయడంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని ఈవెంట్లలో స్పెషల్ థీమ్ పార్టీలు అరేంజ్ చేశారు. బిగ్ బాస్ ఫేమ్ అయిన అశ్వినితో పాటు టాలీవుడ్ హీరోయిన్స్ హెబ్బా పటేల్, మాల్వి మల్హోత్రాను తీసుకొచ్చారు ఆర్గనైజర్స్. I am here and Hyderabad Mountain Holi event and I'm very very happy to be here. Wishing all the viewers a very happy Holi. ఇప్పుడు నేను ఫస్ట్ టైం లైఫ్ లో అటెండ్ చేశాను. చాలా క్రౌడెడ్ గా ఉంది, చాలా మంచిగా ఉంది అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ హోలీ ఈవెంట్. ఐ హావ్ నెవర్ ప్లేడ్ హోలీ. గ్రేటర్ హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. డీజేలకు స్టెప్పులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు యూత్. శనివారం వీకెండ్ కావడంతో కంట్రీ క్లబ్ లో ఈవెంట్ నిర్వహించనున్నారు ఆర్గనైజర్స్.